నగరంలో నిమజ్జనాల జోష్ కిటకిటలాడుతున్న హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో రద్దీ. ఎన్టీఆర్ మార్గ్లో రేవంత్ రెడ్డి నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించిన సీఎం. భక్తులు క్షేమంగా ఇంటికి చేరాలని విజ్ఞప్తి. జనసంద్రమైన ముంబై అట్టహాసంగా వినాయక నిమజ్జనాలు. అద్భుతంగా ఆకట్టుకుంటున్న శోభాయాత్ర. తెలంగాణ విమోచన దినోత్సవానికి రాజ్నాథ్ వేడుకలకు హాజరు కానున్న కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంబరాలు. ఈ నెల 10న అనంతపురంలో కూటమి సభ. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట నిర్వహణ. గతమంతా అవినీతి పాలనలేనని అనగాను. టిట్కో ఇళ్ల సమస్యపై అసెంబ్లీలో చర్చిస్తాం. పోలవరం నీళ్లు అనకాపల్లికి తీసుకొస్తాం. విశాఖ జిల్లా సమీక్షలో మంత్రి డోలా. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. గత ప్రభుత్వం టిట్కో ఇళ్లని నిర్వీర్యం చేసింది. ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం చేస్తాం. శాశ్వత పరిష్కారం చూపుతామన్న నారాయణ. వైసీపీ హయాంలో గొప్పగా ఆరోగ్యశ్రీ అమలు. కొత్త విధానంతో మేలేంటో చెప్పాలి. హెల్త్ పాలసీపై విడుదల రజనీ విమర్శలు. చంద్రబాబు అసెంబ్లీకి రాకుంటే ఉప ఎన్నిక వచ్చిందా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రఘురామ వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్. రాష్ట్ర ప్రభుత్వం వల్లే యూరియా కొరత. కేంద్రం అవసరమైన కోటా కేటాయించింది. బ్లాక్ చేస్తున్నారన్న వరద కళ్యాణ్. ఎరువులు అందకూడదన్నదే విపక్షం వ్యూహం. చివరి ఎకరా వరకు ఫెర్టిలైజర్ అందజేస్తాం. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వ్యాఖ్యలు. యూరియా కొరత తీర్చేదెప్పుడు? చంద్రబాబు ముసలి కన్నీళ్లు. రైతులకి వెన్నుపోటు పొడుస్తున్నారన్న అంజద్ బాషా. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థుల ఆందోళన. సచివాలయ ముట్టడికి ప్రయత్నం. అరెస్ట్ చేసిన పోలీసులు. కాకినాడలో రంగా విగ్రహ రగడ. ఏర్పాటు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులు తొలగించడంపై అభిమానుల ఆగ్రహం. హైదరాబాద్ లో ప్రశాంతంగా నిమజ్జనాలు. రేపటి వరకు సాగనున్న కార్యక్రమం. సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్న డీజీపీ జితేందర్. చర్చి దగ్గర వినాయకుడి పాటలు. ఘర్షణకి దిగిన క్రైస్తవులు. ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో టెన్షన్. గోదావరి కని గణేష్ నిమజ్జనాల్లో అపశృతి. నదిలో గల్లంతైన యువకుడు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు. హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీ. మేడ్చల్లో మహారాష్ట్ర పోలీసుల దాడులు. కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్. తిరుమలలో దళారీ అరెస్ట్. సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తానని మోసం. ఓ భక్తుడి నుంచి 70,000 వసూలు. ఢిల్లీ ఎర్రకోట ప్రాంగణంలో భారీ చోరీ. 1.5 కోటి విలువైన కలసం దొంగతనం. సీసీటీవీ ఫుటేజ్ లో దృశ్యాల నమోదు. జమ్మూ కశ్మీర్ లో వరద బీభత్సం. రంగంలోకి దిగిన ఆర్మీ. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ.